అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జూన్ మాసం 18వ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మగ 1, 2, 3, 4 పాదములు లేదా పొబ్బ 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందిదనం. సింహరాశి వారు వ్యాపారంలో నూతన పెట్టుబడులను పెట్టిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగున ప్రముఖుల నుంచి కీలకమైనటువంటి సమాచారం లభిస్తుంది. వ్యాపారమున అంచనాలను అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు తీరిన చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవున భాగస్వామితో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. బంధువర్గం వారితో వివాదాలు తొలగున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ముందుకు సాగున ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన కొన్ని పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం సాఫీగా సాగున ఆదాయ మార్గాలు పెరిగిన ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. స్థిరాస్తి వివాదాల తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. కీలక సమాచారం లభిస్తుంది. భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు. శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. విజయసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో శుభ ఫలితాలు అందిన మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు. ఉద్యోగంలో పరిపూర్ణ బలం చేకూరుతుంది. గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ధనలాభం కలదు. శుభయోగాలు ఏర్పడిన అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. బుద్ధిబలంతో పనిచేసి చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగున దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి.